రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అశోక్ దీక్ష చేపట్టారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన దీక్ష నేడు ఉదయం 10 గంటలకు ముగియనుంది. విశాఖ రైల్వే జోన్ పై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్తో రామ్మోహన్ నాయుడు ఈ దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మరి దీక్షకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏమిటి? బిందు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అశోక్ కలిసి దీక్ష చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ లో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై పోరుబాటు పట్టారు. వాల్తేర్ డివిజన్ సాధన దీక్ష పేరుతో నిన్న సాయంత్రం 5 గంటలకి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అశోక్ ఈ దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న దానికి భిన్నంగా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రైల్వే జోన్ ప్రకటించిందని రామ్మోహన్ నాయుడు మండిపడుతున్నారు. మరోవైపు వాల్తేర్ డివిజన్ తీసేసి విశాఖ జోన్ ప్రకటించడంపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 3 డిమాండ్లతో రామ్మోహన్ నాయుడు ఈ యొక్క దీక్ష చేపడుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దీక్ష ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా వాల్తేరు డివిజన్ ని కొనసాగించాలని, మరోవైపు కుర్దా డివిజన్ లో ఉన్న 7 శ్రీకాకుళం జిల్లాలోని 7 రైల్వే స్టేషన్లని వాల్తేరు డివిజన్ లో కలపాలని, అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగా ప్రకటించిన జోన్ యొక్క పరిధులు విస్పష్టంగా తెలపాలని డిమాండ్ చేస్తూ ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష చేస్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దీక్ష కొనసాగుతుంది. ఈ ఎంపీ చేపట్టిన ఈ దీక్షకి భారీ ఎత్తున మద్దతు కూడా వస్తుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు రమణమూర్తి, కల్మంట వెంకటరమణతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా పరిషత్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌత్ శిరీష, పలువురు టీడీపీ నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వచ్చి ఈ యొక్క దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. ఈ దీక్ష ఈ రోజు 10 గంటల వరకు కొనసాగుతుంది. బిందు, నరేంద్ర, మరి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా? అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆమ్దాలవలస రైల్వే స్టేషన్ లో రైల్వే జోన్ సాధన దీక్ష పేరుతో ఒక రోజు రాత్రి దీక్ష చేపట్టారు. ఆమ్దాలవలస రైల్వే ప్లాట్ఫామ్ మీదే పడుకుని తన యొక్క నిరసన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునే విధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న రైల్వే జోన్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ విషయంలో పలు రకాల పోరాటాలు అనేది ఎంపీ రామ్మోహన్ నాయుడు చేశారని చెప్పుకోవచ్చు. అటు పార్లమెంట్ లో ఆందోళన చేపట్టడంతో పాటు తన పుట్టినరోజు నాడు ఆయన కూడా పార్లమెంట్ లో ఆందోళన చేపట్టి జోన్ ప్రకటించాలని చేపట్టారు. అయితే ఒకవైపు ఎంపీ దీక్ష చేస్తున్నా ఈ ప్రాంత ప్రతినిధిగా తన పోరాటం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని చెప్పి ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్తున్నాడు. పోరాటం చేస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని తన యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేశారని చెప్పుకోవచ్చు. రైల్వే జోన్ ఆల్రెడీ మొన్న విశాఖపట్నంలో నరేంద్ర మోడీ సమావేశానికి ముందు రోజే రైల్వే జోన్ ప్రకటించడం అనేది వాళ్ళ పూర్తిగా రాజకీయ ఎత్తుగడని రామ్మోహన్ నాయుడు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రజల మద్దతుతో, ప్రజల కోరిక మేరకు, ప్రజల అభివృద్ధి కోసమే ఈ దీక్ష చేస్తున్నానని, ఈ దీక్ష సఫలీకృతం అవుతుందని, కేంద్రం దిగివచ్చి ఈ యొక్క రైల్వే జోన్ విషయంలో స్పష్టత ఇస్తుందని, ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా అందరూ కూడా తనకి సపోర్ట్ చేయాలని చెప్పి రామ్మోహన్ నాయుడు కోరుతున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో అనేది ఈ రోజు తెలిసే అవకాశం ఉంటుంది. బిందు, రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.